నమస్తే అండి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఈ విషయం మీకు చెప్పాలా చెప్పకూడదా షేర్ చేయవచ్చా లేదా అని ఆలోచించానండి. చాలా బాధాకరమైన విషయం అండి మాకు. ఏంటి అంటే మా వాడ పక్కకి ఒక పర్సన్ ఏంటి అంటే ఈ విషయం మీకు షేర్ చేసుకోవచ్చా లేదా అనుకున్నాను, కానీ ఒక బాధ అయినా సంతోషమైన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా అనిపిస్తుంది బాధ. అందుకే చెప్తున్నానండి, ఎవరైనా నెగిటివ్గా తీసుకోకండి దయచేసి. మా వాడ ఎదురుగా ఒక పర్సన్ చనిపోయారు, స్వప్న అని. అంటే తెలిసిన మేడమే తను, స్వప్న గారు. తన ఏజ్ చాలా చిన్నది, 35 years 40 years కూడా ఉండదు. తక్కువ రిలేషను. ఏంటంటే 2-3 times అట్లా మాట్లాడాను తనతో. టెంపుల్కి వస్తారు తను, చాలా దైవభక్తురాలు. ఏం జరిగింది అంటే తనకు హార్ట్ అటాక్ వచ్చిందంట నైట్లో. మంచిగానే ఉన్నారట. అంతకుముందు రోజు కూడా కుంభమేళా వెళ్ళొచ్చారట 3-4 days. మీకు షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడున్న కాలాన ఒక ఫ్యామిలీలో ఒక పర్సను లెఫ్ట్ అయ్యారంటే తన చూడడానికి వచ్చి వెళ్ళడమే కాకుండా ఇంతమంది తో మంచి మనిషిగా మెదలడం అనేది చాలా తక్కువ అండి ఇప్పుడున్న కాలాన. చాలామంది వచ్చారండి. థర్డ్ డే ఇది తనకి. ఏంటంటే థర్డ్ డే అవుతుంది తీసుకెళ్ళే రోజు. ఏంటంటే వాళ్ళ మరిది గారు ఫారెన్లో ఉంటారంటే లేట్ అయింది తను వచ్చేవరకు. ఫస్ట్ డే వెళ్ళాము మేము తనని చూడడానికి. నైట్ చనిపోతే 9కి అట్లా, మార్నింగ్ 9కి వెళ్ళాము. మాకు తెలిసింది ఆ టైంకి అండి. నేను మా హస్బెండ్ గారు వెళ్ళేసరికి చాలా, అంటే ఇసుక పోస్తే రాలని జనం అంటారు చూడండి, అంతమంది ఉన్నారు తనని చూడడానికి వచ్చిన వాళ్ళు. సడన్గా జరిగిపోయిందండి తనది అట్లా. తనకిద్దరు బాబులు. తన ఇంట్లో అత్తయ్య మామయ్య ఉంటారు. హస్బెండ్ గారు సాఫ్ట్వేర్ చేస్తారు జాబ్. ఏంటంటే ఒక 1 day మొత్తం మాకేంటంటే ఒక కళలాగా అనిపించింది. తను అలా జరిగిపోయిందని తెలిస్తే నమ్మలేకపోయాము. అయితే తను యాక్టివ్గా ఉంటారు కదా, తను యాక్టివ్ పర్సన్. అట్లా జరిగిపోయి అందరితో చాలా మంచిగా మాట్లాడతారండి. అందరినీ సిస్టర్స్లా బ్రదర్స్లా తన అమ్మ అని మాట్లాడతారు. తనకంటే ఏజ్డ్ పర్సన్స్తో తను అలా జరిగిపోయిందంటే మేము అస్సలు ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాము. మళ్ళీ ఇప్పుడు మేమైతే అట్లా తీసుకెళ్తున్నారు అంటే అక్కడ నిలబడి చూస్తుంటే కూడా ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయిందండి. 3 రోడ్లు అంటారు చూడండి, ఆ ప్లేసెస్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. పిల్లలు వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ 10th బాబు అనుకుంటా, ఒక బాబు ఉంటారు, డిగ్రీ బాబు ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్సే ఒక 100 members దాకా. మేము చూడడానికి వెళ్ళినప్పుడు ఆ కాలేజీ పిల్లలే చాలామంది ఉన్నారండి. ఇసుక పోస్తే రాలని జనం. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ఏం అర్థం కాలేదు. ఆ 3 days తను ఉన్న రోజులు మొత్తం ఆ రోడ్ మొత్తం ఎప్పటికీ ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు. చాలా బ్లాక్ అయి ఉంది రోడ్ మొత్తం. అనిపించింది ఇప్పుడున్న కాలాన ఒక పర్సన్కి నేను మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే అండి. ఇంతమంది ఇప్పుడున్న కాలాన ఒక మనిషిని ఇష్టపడి వచ్చే వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంటే చాలా గ్రేట్ అనిపించిందండి. మనం ఏంటి అంటే ఆ శివయ్య లీల ఏంటో కానీ అంత ఫ్యామిలీలో ఇంత మంచిగా ఉన్న టైంలో ఒక పర్సన్ని తీసుకెళ్ళారు అని అంటే అది తట్టుకోలేని బాధ అండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కోలుకోవడం అంటే చాలా కష్టం, చాలా లేట్ అవుతుంది. వాళ్ళ మమ్మీ స్టిచ్చింగ్ చేస్తారంట. నేను ఇట్లా లోపలికి ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు చూడ్డానికి వెళ్ళినప్పుడు నాకు బ్లౌజులు కుట్టమని చెప్పినావు నైట్. నేను కుడదామని స్టార్ట్ చేసిన ఆ బ్లౌజులు ఎప్పుడు తొడుక్కుంటావు బిడ్డ అని ఇట్లా గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. శివరాత్రి వస్తుంది, నాకు బ్లౌజులు కుట్టి పెట్టమ్మా అని చెప్పిండ్రంట.
అవి ఏంటంటే తలుచుకుంటా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోయినామండి. ఇప్పుడు నేను వీడియో తీసినానే కావచ్చు మీకు అనిపిస్తుంది. అదే తప్పుగా అనుకోకండి. అది రాంగే కావచ్చు. నేను మొబైల్‌లో ఇట్లా ప్లే చేసి ఇట్లా పెట్టాను. ఎందుకంటే మళ్ళీ అట్లా ఏంటంటే అంతమందిని అట్లా ఒక పర్సన్ చనిపోతే అంతమంది వస్తారంటే మీతో షేర్ చేసుకుందాం అనేసే నేను అట్లా పెట్టాను. ఆ టైంలో నేను కూడా అక్కడ మొబైల్ ఇట్లా పెట్టి ఇట్లా చేతి గోడ మీద పెట్టాను అంతే. కానీ ఆ టైంలో నేను కూడా తనని తీసుకెళ్తుంటే నేను కూడా ఏడ్చానండి. కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. వెళ్ళిపోతూనే ఉన్నాయి పట్ట పట్ట. ఏంటి అంటే అక్కడ తను చనిపోయింది అని ఒక శరీరం మాత్రమే వెళ్తుందండి. మా మైండ్‌లో అయితే తను 100% తను ఉన్నట్టే అనిపిస్తుంది. తను మా మా మైండ్‌లో బ్రతికే ఉంది మా ఆలోచనలో. మా అందరి ఆలోచనలో అయితే తను మాతో మాట్లాడినట్టే, మాతో ఉన్నట్టే. ఇది అంతా ఒక కలలాగా అనిపిస్తుందండి. అంతే. మాది ఒక 2 ఇయర్స్ బంధమే. ఏంటంటే ఫ్రెండ్‌షిప్ అంటే 2 సంవత్సరాలే అంతే తను పరిచయం. కానీ ఎక్కువ ఎమోషన్‌గా అయిపోయింది. చాలా బాధ అనిపిస్తుందండి. మళ్ళీ తను అందరితో చాలా మంచిగా ఉండేది. మార్నింగ్ లేవగానే మా అందరితో మాట్లాడడం గానీ, తను నైట్‌లో ఒక కల పడ్డట్టు జరిగిపోయిందండి. ఇప్పుడున్న కాలాన దేవుడు ఎందుకు ఇస్తున్నాడో ఇప్పుడు ఇగ అందరి టైం ఎప్పుడని ఎదురు చూసుకుంటూ ఉండడమే అయిపోతుంది. ఎప్పుడు ఎవరి వంతొస్తుందా అనేసి. చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్ అంటే నమ్మలేకపోతున్నామండి. ఇప్పుడున్న మనుషులం ఇప్పుడు మాట్లాడుకున్నాము, రేపు ఆ టైంకి అందరం అలా కలిసి మాట్లాడుకుంటామా అంటేనే నమ్మలేకుండా అయిపోతుంది. ఉన్నన్ని రోజులు తన తన ఏంటంటే తను తీసుకెళ్తుంటే ఇంకా నేను కరెక్ట్ రోడ్డు అంటే వీడియో కవర్ చేయలేకపోయానండి. ఏంటంటే అట్లా అట్లా పెట్టాను. ఇంకో హాఫ్ రోడే కనబడుతుంది. ఆ మంది ఏంటంటే సగం రోడ్డు అంతే. ఇంకా చాలా అంటే చాలా ముందుకు తీసుకెళ్ళిన తర్వాత జెంట్సే వెళ్తారండి. ఇక్కడ అక్కడి దాకానే లేడీస్‌కి పర్మిషన్ ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం జెంట్సే వెళ్తారు. అక్కడ ఏంటంటే మొత్తం 3 బజార్లు మొత్తము బ్లాక్ అయిపోయాయంట. ఎవ్వరిని రానివ్వకుండా లేకుండా మొత్తం ఇసుక పోస్తే రాలని జనం అనుకున్నారు. ఏంటంటే ఎలా చెప్పాలో ఏం అర్థం కావట్లేదు కానీ తనని తీసుకెళ్ళే టైంలో మొత్తం మందితోటి 3 బజార్లు మొత్తము ఇక్కడ నుంచి ఆడదాకా ఒక ఆ నలుగురు మూవీలో ఎట్లుంటుంది చూడండి. సేమ్ అట్లానే అనిపించిందండి. తనని తీసుకెళ్తుంటే అంతమంది. ఇప్పుడున్న కాలాన ఒక పర్సన్ చనిపోయారంటే తన ఫ్యామిలీ వరకు ఒక 10 మంది వెళ్తారు. 10 కాకుండా 20 మంది. అంతకంటే ఎక్కువ వెళ్ళడం అయితే ఈ జనరేషన్‌లో ఫస్ట్ టైం అండి. ఈ ఈ చాలా సంవత్సరాల గ్యాప్‌లో ఇంతమందిని చూడడం అయితే నేను మాత్రం ఫస్ట్ టైం అండి. మళ్ళీ ఇంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారా